ఉత్తరాంధ్రపై జనసేన స్పెషల్ ఫోకస్ పెట్టిందా? అక్కడ బలం పెంచుకోవాలని చూస్తుందా? పట్టు బిగించేందుకు సిద్ధమైందా? అసలు పవన్ ప్లాన్ ఏంటి? ఏం చేయాలనుకుంటుంది? లెట్స్ వాచ్. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో విశేష ప్రభావం చూపింది జనసేన. సీట్లతో పాటు ఓట్ల పరంగా మంచి మార్కులే సాధించింది. అందుకే దాన్ని కొనసాగిస్తూ మరింత బలంగా ముందుకెళ్లాలని చూస్తుంది. అందులో భాగంగా ఈ నెల 30న విశాఖ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి ఏర్పాట్లను కూడా చేస్తుంది. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పిఠాపురంలో నిర్వహించింది. అటు తర్వాత పార్టీ పరంగా ఇది రెండో సభ. విశాఖ మున్సిపల్ స్టేడియంలో ఈ సభ జరగనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జనసేనకు పట్టున్న ప్రాంతం కావడంతో సభ భారీ స్థాయిలో జరుగుతుందని అంచనాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల తర్వాత జనసేనకు పట్టున్న ప్రాంతం విశాఖ. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆ పార్టీ 5 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి అన్ని చోట్ల గెలిచింది. విశాఖ దక్షిణం, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, చోడవరంలో ఘన విజయం సాధించింది. అదే సమయంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల, పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గాలను సైతం కైవసం చేసుకుంది. అటు కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించింది. అయితే ఈసారి ఉత్తరాంధ్రలో ఇప్పుడు లభించిన 7 స్థానాలతో పాటు మరికొన్ని స్థానాల్లో గెలుపు కోసం వ్యూహరచన చేస్తుంది. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కానుంది. ఉత్తరాంధ్రలో పెరిగే సీట్లపై ఇప్పటి నుంచి ఫోకస్ పెట్టాలని భావిస్తుంది. దీనిపై పార్టీ శ్రేణులకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. విశాఖలో కూటమి నిలబడాలి అంటే జనసేన మద్దతు కీలకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ పట్టు కోసం ఆరాట పడుతూనే ఉంది, కానీ పట్టు పెంచుకోలేకపోతుంది. అయితే గత ఎన్నికల్లో జనసేన మద్దతు కూటమికి దక్కడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్లంతైంది. ఇక్కడ పవన్ అభిమానులు అధికం, కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే జనసేన ఇక్కడ ఎంత బలోపేతమైతే కూటమికి అంత లాభం. అందుకే ఈ నెల 30న జనసేన విస్తృత స్థాయి సభకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందించనుంది. చాలా రోజుల తర్వాత జనసేన సభ కావడంతో ఆ పార్టీ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల కూటమిలో సమన్వయ లోపం దెబ్బతింది. ప్రధానంగా జనసేన అభిమానులు సోషల్ మీడియాలో కొంత వరకు విమర్శలు సంధిస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కడికక్కడే వైసీపీ క్షేత్రస్థాయిలో ట్రాప్ చేస్తుంది. దానికి చెక్ పెట్టాలంటే పార్టీ శ్రేణులకు ఒక కీలక పిలుపు అవసరం. ఖచ్చితంగా పార్టీ బలోపేతంపై సూచనలు చేస్తూనే పవన్ కళ్యాణ్ పార్టీలో గాడి తప్పుతున్న సమన్వయ లోపాన్ని కూడా సరిచేసే అవకాశం ఉంది. అందుకే ఈ సమావేశం పార్టీ శ్రేణులతో పాటు కూటమికి ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభ నిర్వహిస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.